నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 డీటెయిల్స్ చూస్తే మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన అరటి వరి పంటలు నేల కొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో రైతుల్ని కలిసి భరోసా ఇవ్వనున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇక తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందిన రైతులు డిప్యూటీ సీఎం పర్యటనతో పరిహారం అందుతుందని ఆశిస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన అరటి వరి పంటలు నేల కొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఆ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో రైతుల్ని కలిసి భరోసా ఇవ్వనున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇక తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందిన రైతులు డిప్యూటీ సీఎం పర్యటనతో పరిహారం అందుతుందని ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఏ అంశాలపై ప్రత్యేకంగా పరిశీలించే అవకాశం ఉంది? రైట్ సింధు, మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అవినిగడ్డ ప్రాంతానికి రానున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 9:30 పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అంటే దారి పొడుగుతూ కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ సర్వసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మోంతా తుఫానుకి సంబంధించి జరిగినటువంటి పంట నష్టం కావచ్చు, అరటి తోటలు కొన్ని కోలటం కావచ్చు, ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించబోతున్నారు. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఏరియల్ సర్వే ద్వారా ఇక్కడ నీట మునిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి నేరుగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన రైతులతో చర్చించబోయే అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే విజువల్స్తో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ముందుగా కృష్ణాపురం వెళ్తారు, కృష్ణాపురం వెళ్ళి అక్కడ అక్కడ ఏదైతే రైతులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు, ముఖ్యంగా అక్కడ ఏదైతే జరిగినటువంటి పంట నష్టం ఏదైతే ఉందో పంట నష్టం పైన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులన్నీ కూడా నేరుగా రైతులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా నేరుగా అవినిగడ్డ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత ఏదైతే అరటికి సంబంధించినటువంటి ఇక్కడ నష్టం జరిగిందో, రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ వారితో కూడా ముఖాముఖి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారంటే ఏదైతే రైతులకు సంబంధించి ఇక్కడ ఎదురైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఒక ఫోటోల రూపంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఈ మోంతా తుఫానుకు సంబంధించి ఇక్కడ మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మత్స్యకారులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈ నష్టపోయిన వాటన్నింటినీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా తీసుకువచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనంతరం ఇక్కడ మీడియా సమావేశం కూడా ఉండబోతుంది. మొత్తానికి యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది కాబట్టి జేసీ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. టూర్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా. సార్, ఎలా ఉంది అంటే షెడ్యూల్ ఎలా ఉంది సార్కి సంబంధించి?
గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మనకి కోడూరు మండలం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్టికులర్లీ ముంపు ప్రాంతం అదే మన తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు, అలాగే మనము ఈ చెట్లు చాలా వరకు చెట్లు, అలాగే విద్యుత్ సరఫరా అంతా కూడా నిలిచిపోయింది కాబట్టి విద్యుత్ లైన్స్ అన్నీ కూడా అంతరాయం వచ్చింది కాబట్టి ఆ డ్యామేజెస్ ఒకసారి చూస్తారు. రైతులు కొన్ని పంట పొలాలు ఏవైతే మనకి లాడ్జ్ అయ్యాయి అవి కూడా చూస్తారు. అలాగే ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తారు. వెరీ బ్రీఫ్ విజిట్ అండి. అంటే ఎంతవరకు నష్టం వచ్చిందని ఏమైనా ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చారా సార్? ఏదైనా ఒక క్లారిటీగా పూర్తిగా కూడా అంటే ఈ ప్రాంతంలో ఎంతవరకు వచ్చింది? మనం ఆల్రెడీ పెట్టున్నాము. సో మీరు చూసుకుంటే మనకి వ్యవసాయము దాదాపు ఇప్పుడు 46,000 హెక్టార్ల వరకు మనకి ప్రాథమికంగా దీస్ ఆర్ ఇనీషియల్ నెంబర్స్. సో 46,000 హెక్టార్లు మనకి లాడ్జ్ అయినట్టుగా ఉంది. ఫైనల్లీ ఎంత మొత్తంలో మనకి క్రాప్ డ్యామేజ్ అయిందనేది ఫైనల్ అసెస్మెంట్స్ నెక్స్ట్ 2 డేస్లో చేస్తాము. సో అది అయితే పంట నష్టము. అలాగే మీరు చూసుకుంటే దాదాపు 1,400 హెక్టార్స్ ఆఫ్ హార్టికల్చర్ ఫీల్డ్స్ కూడా మనకు డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ మీరు దగ్గరలో చూస్తే కూడా ఇక్కడ బనానా అరటి పంట కూడా నష్టపోయింది. అలాగే మనకి పూర్తి స్థాయిలో ఒక 39 వరకు ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం 39 ఇల్లులు, అలాగే పాక్షికంగా దాదాపు ఒక 480 ఇల్లులు దెబ్బతిన్నాయి. సో దట్ ఈస్ ద డ్యామేజ్ ఇప్పటి వరకు మనం అసెస్ చేసింది. సబ్సిక్వెంట్గా కొన్ని బోట్స్ కూడా అన్నీ ఏవి ఫుల్ డ్యామేజ్ కాలేదు, అన్నీ పాక్షికంగానే డ్యామేజ్ అయ్యాయి. మీరు అక్కడ చూసుకుంటే దాదాపు 73 పాక్షికంగా బోట్లు దెబ్బతిన్నాయి. అలాగే వలలు వచ్చేసి ఒక 271 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ ప్రిలిమినరీ నెంబర్స్, సబ్సిక్వెంట్గా సబ్జెక్ట్ చేయొచ్చు. అంటే ఇది అధికారులు మాత్రం ఏదైతే ఎంతవరకు పంట నష్టం జరిగింది అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా ఒక నివేదికను అయితే సిద్ధం చేశారు. సిద్ధం చేసినటువంటి దానికి సంబంధించి కూడా పూర్తిగా మనతో జనసేన నాయకులు బండెడ్డి రామకృష్ణ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు సార్, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే రైతులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఎట్లా ఉండబోతున్నారు? గత 3-4 రోజులుగా చూసినట్లయితే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలని, ఆస్తి నష్టాన్ని తగ్గించింది. మరి ఇక్కడ చూసుకున్నటువంటి అయితే కనుక అవనిగడ్డ నియోజకవర్గంలో మరి పంట పొలాలు నష్టపోయాం. అలాగే నాగాలంక మండలంలో మరి అనేక గ్రామాలు పాడైపోయినాయి. ఇక్కడ కూడా మన కోడూరు మండలంలో అనేక గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. పోటు మీద, అలాగే మందపాక, కోడూరు మండలంలో 100కి 100% పాడైపోయినాయి. మరి ఈ పర్యటనలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి చూసే అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు, కానీ అక్కడ మాత్రం గ్రామాలు పూర్తిగా పాడైపోయినాయి. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ కూడా పంటలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఇటు వరి కానీ, లేకపోతే మరి లంక పొలాల్లో పండేటువంటి బనానా కానీ ఇవన్నీ పాడైపోయినాయి. పూర్తిగా 100కి 100% పాడైపోయినాయి. ప్రభుత్వం తప్పకుండా మరి ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటా ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మరి ప్రజల బాధలు స్వయంగా తెలుసుకుని మరి రేపటి రోజున రైతులను ఆదుకునే దిశగా ప్రయాణం చేస్తాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మరి ఖచ్చితంగా మరి పంటలు పాడైపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో ప్రభుత్వం వారికి అండగా నిలబడి ఆసరాగా ఉంటే మరి ప్రజలు మళ్ళీ మన వైపు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం ఎదురు చూస్తాం పవన్ కళ్యాణ్ గారి రాక కోసం. మనతో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఏదైతే ఓడిపోయినటువంటి వంగ గీత పాఠ్యపురంలో తిరుగుతుంది, పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎట్లా చూస్తారు? అంటే గత 3 రోజులుగా మెంతా తుఫాన్ అనేది చాలా అతలాకుతలం జరిగింది. అది ఏ మాత్రం కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిత్యం రివ్యూ చేస్తూ ఈ రోజున ఏదైతే అవినిగడ్డ సముద్ర తీర ప్రాంతం ఇక్కడ అనేక పంట నష్టాలు జరిగినాయి. అరటి తోటలు నష్టపోయారు, అలాగే వరి పొలాలు నష్టపోయారు. వాటిలన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చారు. తక్షణం రైతులకు అందుబాటులో విధంగా వాళ్ళ నష్టాన్ని సమకూర్చే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు. అలాగే పిఠాపురం కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ అంతా అధికారులు అందరూ కూడా చేశారు. తప్పకుండా అక్కడ కూడా వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్థానానికి ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుతారు. అలాగే ఎక్కడైతే అధికంగా నష్టపోయారో ముఖ్యంగా అవినిగడ్డ ప్రాంతం, ముఖ్యంగా ఇక్కడ పంట పొలాలు కానీ అరటి తోటలు కానీ చూస్తే కనుక పూర్తిగా నష్టపోయారు. కాబట్టి మొదటగా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తక్షణం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ప్రజల మధ్య ఉంటారని చెప్పి అందరం కూడా
ఇది మొత్తానికి ఏదైతే పూర్తిగా చూడొచ్చు, ఏదైతే జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో రానున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చూడొచ్చు, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఆయనే నేరుగా అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఏర్పాట్ల గురించి కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే పంట నష్టం జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి తర్వాతనే నేరుగా ఏదైతే అరటి తోట నష్టం జరిగినటువంటి తర్వాత దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఈ అరటి తోట నష్టం ఏదైతే జరిగిందో ఈ నష్టానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే దాదాపుగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి అరటి తోటలు నష్టం అంతా కూడా జరిగింది. గతంలో కూడా ఈ ప్రాంతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు జరిగినటువంటి సమయంలో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం, వారితో నేరుగా మాట్లాడడం రైతులకు సంబంధించి జరిగినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కూడా ఇదే తరహా విధానం కొనసాగుతుంది. కాబట్టి రైతులతో మాట్లాడినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం చెప్తారనేది వేచి చూడాల్సిన అంశంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.